మార్పు వచ్చింది అక్కడ ఏమైనా పొగలు అక్కడ చిమ్మి ఉంది సార్ వాళ్ళకి బ్యాక్ సైడ్ వాళ్ళకి. శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట మైత్రివనం దగ్గర ఇది నిన్న మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మీరు చూశారు, బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్లో డౌజ్ అయ్యటం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మన అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయటం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ అయ్యి దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనకు సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మెయిన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఫైర్ యాక్సిడెంట్స్ అంతా లెస్ దెన్ 5 meters 5 stories ఉన్న బిల్డింగ్స్లో అవుతున్నాయి. సో దీనికి చాలా అంటే మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వం దిశగా ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాంట్లో వచ్చేటువంటి ఏదైతే కనుక మనకు కొన్ని పరిష్కారాలు బట్టి ఫర్దర్గా మేము యాక్ట్ చేయటం. హైడ్రా కూడా ఇప్పుడు ఎన్ఓసీలు ఇష్యూ చేస్తున్నాము. బట్ ఎవరైతే కనుక ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ఆ ప్యూనిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలోకి వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు అసలు. అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్గా ఉంది కాబట్టి ఐ థింక్ వీల్ గెట్ సమ్ సొల్యూషన్ అంటే ఇట్లా చాలా ఉన్నాయి. నాలాలు ఆక్రమించిన బిల్డింగ్లు, మెట్రో తర్వాత ఇప్పుడు ఫైర్ ఎన్ఓసీ లేని బిల్డింగ్లు వేలల్లో ఉన్నాయి. అందుకోసం అనేది ఏదైనా కానీ కూడా దాని మీద నాలాన్ని బ్లాక్ చేస్తే కనుక ఖచ్చితంగా కూలగొడతాం. ఈ బిల్డింగ్ అది ఏ బిల్డింగ్ అయినా అదే అనమాట. దానికి ఎవరు బిల్డింగ్ మరి నాకు ఐడియా లేదు. అది బహుశా బిల్డింగ్ ఫైర్ ఎన్ఓసీలు అయితే లేవు, అది మాత్రం అయితే గ్యారంటీ. పర్మిషన్స్ నాకు తెలియదు, ఎవరో బిల్డర్ ఎప్పుడో కట్టి వీళ్ళందరికీ అమ్మేసి వెళ్ళినాడంట. దీంట్లో సెకండ్ ఫ్లోర్ ఆ పైన కూడా షెడ్లు కూడా పర్మిషన్స్ ఏం లేవు. మరి వాట్ ఎవర్ ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో వస్తాయి. ఫర్దర్ యాక్షన్ అంటే అనేది వీళ్ళ మీద తీసుకునేది యాక్షన్ అది డిఫరెంట్. ఓవరాల్గా పాలసీ పరంగా కొన్ని రావాలి, వస్తే అప్పుడు ఇది. ఎందుకంటే ఇట్లాంటి చాలా బిల్డింగ్స్ పర్మిషన్స్ లేకుండా, చాలా బిల్డింగ్స్ డీవియేషన్స్ తోటి, ఫైర్ ఎన్ఓసీలు లేకుండా, ఎంట్రీ ఎగ్జిట్లు బంద్ చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. వేల బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి మీద వెళ్ళేటప్పుడు ఒక పాలసీ పరంగా కొన్ని ఉంటే మనం అప్పుడు దాని మీద వెళ్తాం.